నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పశ్చిమాసియాలో మరింత ఉగ్రరూపం దాల్చిన యుద్ధం. హర్ముజ్పై ఒప్పందం చేసుకోకుంటే ఇరాన్ను తుడిచిపెట్టేస్తామన్న ట్రంప్. అమెరికా అధ్యక్షుడి బెదిరింపులకు భయపడేది లేదన్న ఇరాన్. ట్రంప్ లొంగిపోవడానికి 20 గంటలే మిగిలి ఉందని హెచ్చరిక. మన్యం జిల్లా పాచిపెంట ఘాట్ రోడ్లో బియ్యం లారీ బోల్తా. కిలోమీటర్ల మేర నిలిచిన ట్రాఫిక్, స్తంభించిన రాకపోకలు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో గాలివాన బీభత్సం. పలు జిల్లాల్లో పిడుగుపాటుకు 9 మంది దుర్మరణం. అపోలో 13 రికార్డును బద్దలు కొట్టిన ఆర్టిమిస్ 2. చంద్రుడి అవతలి భాగాన్ని వీక్షించిన వ్యోమగాములు. హర్ముజ్ అంశంలో వెంటనే ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్ మొత్తం ఒక్క రాత్రిలోనే తుడిచిపెట్టుకుపోతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు చేశారు. ఆ రాత్రి బహుశా మంగళవారం రాత్రే కావచ్చని వ్యాఖ్యానించారు. ఇరాన్ భూభాగంలో అమెరికా సైన్యం చేపట్టిన అత్యంత క్లిష్టమైన రెస్క్యూ ఆపరేషన్ విజయంపై ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. ఒక వ్యక్తిని కాపాడటం కోసం 200 మంది సైనికులు ప్రాణాలకు తెగించి పోరాడారని తెలిపారు. అటు 45 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించింది. యుద్ధానికి శాశ్వత ముగింపు కోరుకుంటున్నట్లు తెలిపింది. ఇరాన్ తన మొండి వైఖరిని వేడుకుంటే పౌర మౌలిక సదుపాయాలపై భీకర దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. శ్వేతసౌధంలో మీడియాతో మాట్లాడిన ట్రంప్ F-15 పైలట్ కోసం చేపట్టిన ప్రమాదకరమైన రెస్క్యూ ఆపరేషన్ను ప్రశంసించారు. ఒక్క వ్యక్తిని రక్షించడం కోసం 200 మంది సైనికులు వెళ్లారని తెలిపారు. సైనిక ఆపరేషన్ల గురించి ఎవరో లీక్ చేయడంతో ఈ పరిస్థితి వచ్చిందని అనుమానం వ్యక్తం చేశారు. ఆ వ్యక్తిని త్వరలోనే అరెస్టు చేసి కఠినంగా శిక్షిస్తామన్నారు. గల్లంతైన పైలట్ ను కాపాడేందుకు వెళ్లిన ఆపరేషన్ గురించి కూడా వార్తలు రాసి పైలట్ సహా 100 మంది అమెరికా సైనికుల ప్రాణాల్ని ప్రమాదంలో పడేశారని ఆరోపించారు. ప్రభుత్వంపై వ్యతిరేకత వల్ల తమ దేశంపై బాంబులు వేయాలని ఇరాన్ ప్రజలే స్వయంగా తమను కోరుతున్నారని తెలిపారు. అమెరికా కాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 8 గంటల్లోపు, అంటే భారత కాలమానం ప్రకారం రేపు ఉదయం 5:30 గంటల వరకు ఒప్పందానికి రాకపోతే ఇరాన్ మొత్తం ఒక్క రాత్రిలో తుడిచిపెట్టుకుపోతుందని హెచ్చరించారు. We're doing unbelievably well at a level that nobody's ever seen before. The entire country can be taken out in one night, and that night might be tomorrow night. I gave them an extension. They asked for an extension of 7 days, right? I said, Steve, give them 10 days. They have till tomorrow. Now we'll see what happens. We're going to find out. We're getting the help of some incredible countries that want this to be ended because it affects them also. A lot of people are affected by this. But we're giving them till tomorrow, 8 o'clock Eastern Time. And after that, they're going to have no bridges. They're going to have no power plants. Stone Ages, yeah. Stone Ages. ఇరాన్పై యుద్ధానికి నాటో మిత్రదేశాలు వెనకాడటాన్ని ట్రంప్ తప్పుపట్టారు. దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, జపాన్ వంటి దేశాలు సహాయం చేయలేదంటూ మండిపడ్డారు. ఉత్తర కొరియా నుంచి రక్షించడానికి జపాన్లో 50,000 మందిని, దక్షిణ కొరియాలో 45,000 మంది సైనికులను అమెరికా మోహరించిందని వివరించారు. మరోవైపు మధ్యవర్తులు ప్రతిపాదించిన 45 రోజుల కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ తిరస్కరించింది. యుద్ధానికి శాశ్వత ముగింపును మాత్రమే తాము కోరుకుంటున్నామని, మళ్లీ దాడులు జరగవనే గ్యారంటీ ఉంటేనే ఒప్పందం కుదుర్చుకుంటామని ఇరాన్ స్పష్టం చేసింది. గతంలో చర్చలు జరుగుతున్న సమయంలోనే అమెరికా 2 సార్లు దాడులు చేయడంతో ట్రంప్పై తమకు నమ్మకం పోయిందని తెలిపింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ ద్వారా అమెరికాకు తెలియజేసింది. ఈ సందర్భంగా 10 డిమాండ్లను అమెరికా ముందు ఉంచినట్లు తెలుస్తోంది. ఆంక్షలను ఎత్తివేయటం, పునర్నిర్మాణానికి సంబంధించి పలు నిబంధనలు ఇందులో ఉన్నాయి. అటు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ముజ్తబా ఖమేనీ తొలిసారిగా ఒక లిఖితపూర్వక ప్రకటన విడుదల చేశారు. ఇజ్రాయెల్ దాడుల్లో IRGC నిఘా విభాగాధిపతి మేజర్ జనరల్ మాజిద్ ఖాదేమీ మృతి చెందడంపై సంతాపం వ్యక్తం చేశారు. దేశం కోసం ప్రాణాలర్పించిన యోధుల సరసన ఖాదేమీ చేరారని, ఇలాంటి దాడులు ఇరాన్ దళాల స్థైర్యాన్ని దెబ్బతీయలేవని ఖమేనీ పేర్కొన్నారు.
దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. ఇరాన్లోని మరో పెద్ద పెట్రోకెమికల్ కాంప్లెక్స్ను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. తాజా దాడులతో ఇరాన్ పెట్రోకెమికల్ ఎగుమతి సామర్థ్యంలో 85% కంటే ఎక్కువ దెబ్బతింది. ఈ నష్టం వల్ల ఇరాన్ క్షిపణి పరిశ్రమకు అవసరమైన కీలక భాగాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం భారీగా తగ్గుతుందని ఐడిఎఫ్ తెలిపింది. అటు ఇరాన్ ప్రతీకార డ్రోన్ దాడుల్లో కువైట్లోని అలీ అల్ సలేం ఎయిర్ బేస్ దెబ్బతింది. అక్కడ 15 మంది అమెరికన్ సైనికులు గాయపడ్డారు. చాలా మంది సైనికులు ప్రాథమిక చికిత్స తరువాత విధుల్లో చేరగా కొందరికి చికిత్స కొనసాగుతోంది. ఇజ్రాయెల్లోని పెటాటిక్వాపై క్షిపణి దాడిలో పలు కార్లు ధ్వంసమయ్యాయి. కేష్మర్ ద్వీపం మీదుగా ఎగురుతున్న 250 కోట్ల విలువైన మరో అమెరికా MQ-9 డ్రోన్ను ధ్వంసం చేసినట్లు IRGC తెలిపింది. అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ డేటా కేంద్రాలను లక్ష్యంగా చేసుకోనున్నట్టు పేర్కొంది. మీడియా సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలకు భయపడేది లేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఆయన హెచ్చరికలు అమెరికా ఇజ్రాయెల్ దళాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న దాడులపై ఎలాంటి ప్రభావం చూపబోమని ఇరాన్ ప్రభుత్వ మీడియా పేర్కొంది. వరుస సైనిక వైఫల్యాలతో ట్రంప్ బాధ్యతారాహిత్యమైన బెదిరింపులు, ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని ఖాతం అల్ అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ ప్రతినిధి చెప్పినట్లు ప్రెస్ టీవీ వెల్లడించింది. ట్రంప్పై ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బాగర్ గాలిబాఫ్ సలహాదారు మోహ్దీ మహమ్మదీ మండిపడ్డారు. ఇరాన్ ముందు లొంగిపోవటానికి ట్రంప్కు కేవలం 20 గంటల సమయం మాత్రమే ఉందన్నారు. లేని పక్షంలో అతని మిత్రదేశాలు రాతి యుగానికి చేరుకుంటాయని హెచ్చరించారు. తాము వెనక్కి తగ్గేది లేదన్నారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో అకాల వర్షాలు బీభత్సాన్ని సృష్టించాయి. పలు జిల్లాల్లో పిడుగుపాటుకు 9 మంది దుర్మరణం చెందారు. మార్కాపురం జిల్లా పుల్లల చెరువు మండలంలో 2 మరణించగా 4 గాయాలయ్యాయి. కనిగిరి మండలంలో దుర్గేష్ కుమార్ అనే యువకుడు మరణించారు. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలో 2 చనిపోయారు. మన్యం జిల్లా బలిజపేట మండలం శ్రీరంగరాజపురానికి చెందిన డొప్పసింహాచలం, వంతరం గ్రామానికి చెందిన పార్వతీ విజయనగరం జిల్లా వంగర మండలానికి చెందిన నరసమ్మ పొలం పనులకు వెళ్లి పిడుగుపాటుకు గురయ్యారు. ఈ ఘటనలో 4 గాయపడ్డారు. విజయవాడ రూరల్ మండలం నున్న ప్రాంతంలో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన కురిసింది. ఆరబెట్టిన మొక్కజొన్న పూర్తిగా తడిసింది. ఏలూరు జిల్లాలో ఈదురుగాలులు, పిడుగులతో కూడిన భారీ వర్షానికి ప్రజలు వణికిపోయారు. పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. ప్రధాన రహదారులతో పాటు పలు కాలనీలను వర్షపు నీరు ముంచెత్తింది. పోలవరం జిల్లా గోదావరి తీరంలో అకాల వర్షాలకు మిర్చి రైతులకు నష్టం వాటిల్లింది. ఆరబెట్టిన మిరప తడిసి ముద్దయింది. గన్నవరం, సీతాపురం, తోటపల్లి, నెల్లిపాక, కూసుమనపల్లి, ఎర్రబోరు, బొడ్డుకుంట, అయ్యవారిపేట, అవేర్ కాలనీల్లో 1000 ఎకరాల్లో పంట తడిసి ముద్దయింది. అన్నమయ్య జిల్లా పక్షిరాజపురం అటవీ ప్రాంతంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. చనిపోయిన వ్యక్తి గాంధీ అని, అతనిది తమిళనాడు అని తేల్చారు. గాంధీకి భార్య రాసాతి, 5 ఏళ్ల వయసున్న కుమారుడు సందీప్ ఉన్నారు. కొన్ని నెలల క్రితం రాసాతికి చౌడేపల్లి మండలం బోయకొండ యానాదిపాళ్యానికి చెందిన నరసింహులతో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో ఆమె భర్త, కుమారుణ్ణి వదిలేసి నరసింహులతో వచ్చేసింది. రాసాతిని వెతుకుతూ గాంధీ కుమారుడు సందీప్ 15 రోజుల క్రితం చౌడేపల్లికి వచ్చారు. ఈ క్రమంలో యానాదిపాళ్యంలో రాసాతి ఉన్నట్లు తెలుసుకుని అక్కడికి వెళ్లారు. భార్యను వెంట పంపిస్తామని కొందరు దుండగులు గాంధీని నమ్మబలికారు. వారు మద్యం తాగి గాంధీని, సందీప్ని పక్షిరాజపురం అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లారు. రాత్రివేళ గాంధీని రాళ్లతో కొట్టి చంపారు. జరిగిందంతా చూసిన బాలుడు సందీప్ తెల్లవారాక ఊర్లోకి వచ్చి జరిగిన విషయం చెప్పాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి 3 నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. గాంధీ మృతదేహాన్ని పుంగనూరుకు తరలించారు. అయితే హత్య చేసిన వాళ్లు ఎవరనే విషయంపై దర్యాప్తు జరుపుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఏప్రిల్ మొదటి వారంలోనే విజయవాడలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. మండు టెండలను కూడా లెక్క చేయకుండా ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ దర్శనానికి భక్తులు తరలివెడుతున్నారు. అమ్మవారి దర్శనానికి వస్తున్న భక్తుల కోసం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. బెజవాడ అంటేనే ఎండలకు కేర్ ఆఫ్ అడ్రస్. ప్రస్తుత వేసవి తీవ్రతకు జనం విలవిల్లాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ వేసవి సెలవుల సందర్భంగా దుర్గమ్మ దర్శనానికి వేలాది మంది భక్తులు ఇంద్రకీలాద్రికి తరలి వెళుతున్నారు. వాతావరణ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు భక్తుల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. చలువ పందిళ్లు, చలివేంద్రాలు, అన్నప్రసాద కేంద్రాలు ఏర్పాట్లు చేశారు. ఎండలకు కాలినడకన వస్తున్న భక్తుల పాదాలు కందకుండా ఘాట్ రోడ్డు నుంచి మాడవీధుల వరకు నడక మార్గాల్లో వైట్ కూలింగ్ పెయింట్ వేయించారు. దారి పొడవునా మజ్జిగ పంపిణీ చేపట్టారు. దర్శనానంతరం అన్నప్రసాద కేంద్రాల్లో రుచికరమైన భోజనాన్ని వడ్డిస్తున్నారు. ఆలయ అధికారులు చేసిన ఏర్పాట్లపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కదా బాగా కాలిపోతుంటుంది. బయట నడిచినప్పుడు కూడా కాలే మాడిపోతూ ఉంటాయి. కింద పెయింట్ కూడా బాగా వేసారు. అలాగే ఇక్కడ చేసే అన్నీ కూడా అన్నీ బాగానే ఉన్నాయి. చేసినందుకు ఎండ కూడా తక్కువ కొడుతున్నది, చల్లగానైతే ఉన్నది, కింద కూడా బాగున్నాయండి. ఆ ఫ్యాన్లు కూడా జర గాలి కూడా మంచిగా వస్తుంది. దర్శనం బాగా జరిగిందన్న. ఫుడ్ నెంబర్ 1 ఉంది. ఇంట్లో ఫుడ్ ఉన్నట్టు ఉంది. సాంబారు, మజ్జిగ, పచ్చడి, పప్పు, సొరకాయ పాయసం క్వాలిటీ బాగుందన్న. దర్శనం బాగా జరిగింది. తర్వాత వికలాంగులకి నా భార్య వికలాంగురాలు చక్కగా లిఫ్ట్లో తీసుకెళ్లి లిఫ్ట్లో తెచ్చి సరైన రెస్పాన్స్ తీసుకోవడం మాత్రం మేము చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గుడి దగ్గర రెస్పాన్స్ బాగుంది. ఫుడ్ చాలా బాగుంది. పరవాన్నం పెట్టారు, తర్వాత 2 కూరలు పెట్టారు, పచ్చడి పెట్టారు, మజ్జిగ అన్నం, సాంబార్ అన్నం చాలా బాగుంది. భోజనం బాగుంది, రెస్పాన్స్ బాగుంది. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండడంతో భక్తుల కోసం మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఆలయ ఈవో సీనానాయక్ తెలిపారు. వృద్ధులు, చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా ఇప్పుడు సమ్మర్ కూడా వస్తుంది కాబట్టి మజ్జిగను ఎక్కువగా భక్తులకు అందివ్వడం, ముఖ్యంగా టెంపుల్ పైన చూస్తున్నారు మీరు, టెంపుల్ కింద కనకదుర్గా నగర్ కానీ ఓం టర్నింగ్ దగ్గర నుంచి కానీ నీట్గా చలువ పందిళ్ళు, ఎక్కడ చూసినా చలివేంద్రాలు, అదేవిధంగా ఈ మజ్జిగ పంపిణీ చేయడము, బిస్కెట్స్ పంపిణీ చేయడము ఈ సెలవు దినాల్లో ఎక్కువగా భక్తులు వచ్చినప్పుడు, అదేవిధంగా ఈ కూల్ పెయింట్ కూడా ఎక్కడ చూసినా కూల్ పెయింట్, కాళ్ళు మంట రాకుండా ఎండకు తట్టుకునే విధంగా ఇవన్నీ కూడా చేస్తున్నాము. రాబో రోజుల్లో మనకు అన్నదాన బిల్డింగు, లడ్డు ప్రిపరేషన్ బిల్డింగ్ 2 కనుక ఓపెన్ అయితే ఆల్మోస్ట్ భక్తులందరికీ కూడా మంచిగా జరుగుతుంది. భక్తులు ఎండల బారిన పడకుండా సిబ్బందితో కలిసి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఆలయ పాలక మండలి తెలిపింది. ప్రశాంతంగా అమ్మవారి దర్శనం చేసుకునేలా తగు జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరించారు. అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలం వడ్డిపల్లిలో న్యాయవాది హత్య జరిగింది. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్పని అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, న్యాయవాది హత్య ఎప్పుడు జరిగింది, వివరాలేంటి? శర్మ, అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గ పరిధిలోని వడ్డేపల్లిలో నిన్న రాత్రి యువ న్యాయవాది ఎల్లయ్య హత్యకు గురయ్యాడు. ఈ హత్యకు సంబంధించి పాత కక్షలే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. గతంలో ఈ వడ్డేపల్లిలో, కేవీపల్లి మండలం వడ్డేపల్లిలో కొంతమంది యువకులు దోపిడీలకు, దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ సంఘటన నేపథ్యంలో వారికి సంబంధించిన వివరాలను న్యాయవాది ఎల్లయ్య పోలీసులకు సమాచారం అందించారని కక్ష పెంచుకోవడంతో ఎల్లయ్యను హతమార్చినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ దారి దోపిడీకి, దొంగతనాలకు పాల్పడుతున్న యువకుల సమాచారాన్ని పూజారి ఎల్లయ్య, న్యాయవాది పూజారి ఎల్లయ్య పోలీసులకు సమాచారం ఇవ్వడం, ఆ సమాచారం ఆధారంగానే పోలీసులు కేసులు నమోదు చేసి యువకులపై కేసులు నమోదు చేసిన నేపథ్యంలో గడిచిన కొంతకాలంగా ఎల్లయ్య మీద కక్ష పెంచుకున్న యువకులు ఆయనపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు న్యాయవాది ఎల్లయ్య గుర్తించారు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు సమాచారం అందించి పోలీసులకు సమాచారం అందించిన నేపథ్యంలో దాడికి, దొంగతనాలకు పాల్పడుతున్న, దారిదోపిడీకి, దొంగతనాలకు పాల్పడుతున్న యువకులు తనపై కక్ష కట్టారని, తన మీద దాడి చేసేందుకు అవకాశం ఉందని కూడా న్యాయవాది ఎల్లయ్య పోలీసులకు సమాచారం ఇచ్చారు. తనకు రక్షణ కల్పించాలని, తన ఆత్మరక్షణ కోసం రివల్వర్ కూడా లైసెన్స్ ఇవ్వాలని చెప్పి ఎల్లయ్య పోలీసులకు వినతి పత్రం సమర్పించారు. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి ఎల్లయ్య ఇంట్లో ఉన్న సమయంలో యువకులు కొంతమంది వెళ్లి దాడి చేసి ఆయన హతమార్చినట్టు తెలిసింది. ఈ న్యాయవాది ఎల్లయ్య సంఘటనా స్థలంలో ప్రాణాలు కోల్పోగా న్యాయవాది ఎల్లయ్య తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని పీలేరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శర్మ, ధన్యవాదాలు నారాయణప్ప. ఉత్తరాంధ్రలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఇటీవలే ఆర్సిలార్ మిత్తల్ ఉక్కు పరిశ్రమకు భూమి పూజ చేసిన కూటమి ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు పునాదిరాయి వేయనుంది. టెక్నాలజీ దిగ్గజం గూగుల్ డేటా సెంటర్కు ఈ నెల 28న సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. దాదాపు $15 బిలియన్ భారీ పెట్టుబడితో రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టు గ్లోబల్ టెక్నాలజీ మ్యాప్పై ఏపీని మరింత బలంగా నిలబెట్టనుంది.
టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ విశాఖపట్నంలో డేటా సెంటర్ కు ఈ నెల 28న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన నిర్వహించనుంది. కార్యక్రమానికి గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్తో పాటు సంస్థకు చెందిన పలువురు ప్రముఖులు హాజరవుతారని ప్రభుత్వానికి సమాచారం అందింది. విశాఖ జిల్లాలోని అడవివరం, తర్లువాడ, అనకాపల్లి జిల్లా రాంబిల్లి ప్రాంతాల్లో గిగావాట్ సామర్థ్యం ఉన్న 3 డేటా సెంటర్లను గూగుల్ సంస్థ ఏర్పాటు చేయనుంది. వీటిని 2028 జూలై నాటికి పూర్తి చేసి కార్యకలాపాలు ప్రారంభించాలని భావిస్తోంది. దీని ద్వారా గూగుల్ 1.35 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దేశానికి వచ్చిన అతిపెద్ద విదేశీ పెట్టుబడి ఇదే. డేటా సెంటర్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం, గూగుల్ సంస్థ గతేడాది అక్టోబర్ 14న ఎంఓయూపై సంతకాలు చేశాయి. ఇందుకు అవసరమైన భూమిని ప్రభుత్వం గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు అప్పగించింది. 3 డేటా సెంటర్ల ఏర్పాటుతో విశాఖపట్నం ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ క్లస్టర్ గా గుర్తింపు పొందే అవకాశం ఉంది. దీనికోసం 601.40 ఎకరాలను ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది. రాష్ట్రంలో ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన భూములను ఏపీఐఐసి ద్వారా సేకరించాలని రైడెన్ సంస్థ కోరింది. ప్రాథమిక నోటిఫైడ్ భాగస్వామిగా గుర్తించిన అదానీ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కు వాటిని అప్పగించాలంది. ప్రాథమిక పనుల తర్వాత భూములను ప్రాజెక్టు అవసరాలకు అనుగుణంగా వివిధ సంస్థల మధ్య అంతర్గత బదిలీ చేయాలని రైడెన్ భావిస్తోంది. డేటా సెంటర్ ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్ను 2025 ఆగస్టు 22న ప్రభుత్వానికి అందించింది. డేటా సెంటర్లో సబ్మెరైన్ కేబుల్స్, హై కెపాసిటీ ల్యాండింగ్ స్టేషన్లు, మెట్రో ఫైబర్ లైన్లు, టెలికాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి వాటిని గూగుల్ ఏర్పాటు చేయనుంది. డేటా సెంటర్ క్యాంపస్ నిర్మాణాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయనుంది. సెర్చ్, యూట్యూబ్, వర్క్ స్పేస్ వంటి గూగుల్ సేవలకు అనుగుణంగా అదే స్థాయి ప్రమాణాలతో డేటా సెంటర్ నిర్వహించనున్నట్లు సంస్థ డిపిఆర్లో పేర్కొంది. డేటా సెంటర్ నిర్మాణ ప్రాంతం కోసం వైజాగ్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ పార్కుకు అడవివరం, ముడసర్లోవలో 160 ఎకరాలు కేటాయించారు. వైజాగ్ మెగా డేటా సెంటర్ పార్కుకు తర్లువాడలో 266 ఎకరాలు, వైజాగ్ రాంబిల్లి డేటా సెంటర్ పార్కుకు అనకాపల్లిలో 174.80 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. ఈ ప్రాజెక్టు అమలు కోసం 3 ప్రత్యేక ఎస్పీవీలను అదానీ ఇన్ఫ్రా లిమిటెడ్ ఏర్పాటు చేసింది. అదానీ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, అదానీ కనెక్ట్స్ ఇండియా ప్రైవేట్స్ లిమిటెడ్, అదానీ పవర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్, ఎన్ ఎక్స్ట్రా డేటా లిమిటెడ్, ఎన్ ఎక్స్ట్రా వైజాగ్ లిమిటెడ్లను నోటిఫైడ్ భాగస్వామ్య సంస్థలుగా రైడెన్ సంస్థ ప్రభుత్వానికి తెలిపింది. యుద్ధం ప్రభావంతో గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తినా డోంట్ కేర్ అంటున్నారు మన అంగన్వాడీలు. టెన్షన్ ఎందుకు దండగా, ఇండక్షన్ స్టవ్ ఉండగా అంటూ సమస్యను అధిగమిస్తున్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. రాష్ట్రంలో మొత్తం 55,746 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వాటన్నింటికీ గ్యాస్ అవసరం లేకుండా చూడాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గత ఏడాది చర్యలు చేపట్టింది. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద 11,400 కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్లు అందించారు. వాటి వినియోగంపై అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల నుంచి సానుకూలత వ్యక్తం చేస్తున్నారు. ఇండక్షన్ స్టవ్ల వినియోగంతో డబ్బు, సమయం ఆదా అవుతుందని అంగన్వాడీ హెల్పర్లు చెబుతున్నారు. మాకు బాగా హెల్ప్ గా ఉంది, బాగానే చేస్తుంది, స్పీడ్ గా కూడా అవుతుంది కుకింగ్. రైస్, దాల్, సాంబారి, గుడ్లు అన్నీ వీటి మీద చేస్తున్నాము. ఫాస్ట్గానే అవుతున్నాయి. మాకు ఈ స్టవ్ వచ్చిన కాడ నుంచి పొల్యూషన్ ఉండట్లేదు, చాలా తక్కువగా ఉంటుంది. వంట కూడా త్వరగా అవుతుంది. గ్యాస్ వచ్చి నెలకు 1000 అవుతుంది. ఇది వచ్చిన కాడ నుంచి ఏంటంటే 300-400కు మించి ఎక్కువ ఖర్చు అవ్వట్లేదు. కరెంటు బిల్లు తక్కువే వస్తుంది, బాగా టైం సేవ్ అవుతుంది. వంట చేసి అలా పొయ్యి మీద పెట్టేసి పిల్లల్ని వాళ్ళని పిలుచుకొచ్చుకోవటం, మా పని మేము చేసుకోవటం, టీచర్లకు హెల్పింగ్గా కూడా ఉంటుంది. ప్రభుత్వం తీసుకున్న ఇండక్షన్ స్టవ్ల పంపిణీ నిర్ణయం యుద్ధం సమయంలో ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు అంటున్నారు. కాలుష్యాన్ని అరికట్టడంలోనూ ఇండక్షన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. గత ఏడాది జూన్లో పైలట్ ప్రాజెక్టుగా ఇండక్షన్ స్టవ్లను అంగన్వాడీలకు అందించారని చెప్పారు. ఈ 10 నెలలుగా వీటిని వినియోగించిన అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇదే అంశాన్ని తాము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామంటున్నారు. ప్రాజెక్టు మొత్తం కూడా 186 అంగన్వాడీ సెంటర్లకి మేము ఇంజెక్షన్ స్టవ్స్ ప్లస్ ఇంజెక్షన్ స్టవ్స్ మీద వాడే పాత్రలు కూడా గవర్నమెంటే సప్లై చేయడం జరిగింది. ఒక్కొక్క అంగన్వాడీ కేంద్రానికి వచ్చి 300-400 అలా బిల్ వస్తుంది. గ్యాస్ కన్నా కూడా మాకు తక్కువ అవుతుంది, టైం సేవ్ అవుతుంది. చక్కగా వాడుకుంటున్నారండి అంగన్వాడీ కార్యకర్తలు, 100% వాడుతున్నారు.
చిన్నారులు, బాలింతలు, గర్భిణీలకి పౌష్టికాహారం అందించడంలో అంగన్వాడీ కేంద్రాల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఈ తరుణంలోనే రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఆలోచనకి శ్రీకారం చుట్టింది. ఇండెక్స్ స్టవ్ల్ని అంగన్వాడీ కేంద్రాలకు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ పైలట్ ప్రాజెక్టుగా చాలా అంగన్వాడీ కేంద్రాలకి ఈ స్టవ్లు అందజేసింది. దీని పట్ల అయితే అంగన్వాడీ కార్యకర్తలు కానీ హెల్పర్లు కానీ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ బిఎన్ఆర్తో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం ఘాట్ రోడ్డు కంకణపల్లి సమీపంలో బియ్యం లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఒడిశా నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న లారీ రాత్రి 11 గంటల సమయంలో ప్రమాదానికి గురైంది. దారికి అడ్డంగా లారీ పడిపోవడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. క్రేన్ సహాయంతో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. అపోలో రికార్డును చెరిపేసిన ఆర్టిమిస్ 2 వ్యోమగాములు తమ చంద్రయానాన్ని పూర్తి చేసుకున్నారు. గతంలో ఏ మానవుడు వెళ్లనంత దూరం అంతరిక్షంలోకి వెళ్లిన తర్వాత ఆర్టిమిస్ నౌక తిరిగి భూమికి పయనమైంది. 7 గంటల పాటు చంద్రుడి చుట్టూ తిరిగిన వ్యోమగాములు జాబిలి తాత్కాలికంగా సూర్యుడిని అడ్డుకోవడంతో అంతరిక్షంలో సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వీక్షించారు. కారు చీకటిలో మెరుస్తున్న బుధుడు, శుక్రుడు, అంగారకుడు, శని గ్రహాలను చూశారు. అర్ధ శతాబ్దం క్రితం నాటి నాసా తొలి అన్వేషణల గుర్తుగా అపోలో 12, 14 ల్యాండింగ్ సైట్లు కూడా వ్యోమగాములకు కనిపించాయి. ఈ క్రమంలో ఆర్టిమిస్ 2 నౌక 1970లో అపోలో 13 నెలకొల్పిన రికార్డును చెరిపేసింది. నాసాకు చెందిన ఓరియన్ క్యాప్స్యూల్ భూమి నుంచి గరిష్టంగా 4,06,771 కిలోమీటర్ల దూరం చేరుకుంది. ఇది అపోలో 13 కంటే 6,600 కిలోమీటర్లు ఎక్కువ. ఆర్టిమిస్ 2 ప్రయాణం శుక్రవారం పసిఫిక్ మహాసముద్రంలో దిగడంతో ముగుస్తుంది. వ్యోమగాములు శక్తివంతమైన నికాన్ కెమెరాలతో పాటు ఐఫోన్లను కూడా ఉపయోగించి చంద్రునిపై ఉన్న పెద్ద బిలాలను చిత్రీకరించారు. ఒక బిలానికి తమ క్యాప్సూల్ పేరైన ఇంటెగ్రిటీ పేరు పెట్టారు. రెండోది కమాండర్ వైజ్మాన్ భార్య పేరైన కరోల్ పేరు పెట్టారు. చంద్రుని వెనుక నుంచి ఆర్టిమిస్ తిరిగి వచ్చినప్పుడు ఆసియా, ఆఫ్రికా, ఓషియానా ఖండాలతో ఉన్న భూమి కనిపించింది. అనంతరం అంతరిక్ష నౌక భూమికి బయలుదేరింది.